హలో అండి. ఈరోజు మన క్లినిక్కి ఒక క్లయింట్ వచ్చారు. తన పేరు ఎంఎస్ బాబు. సో తనకు వచ్చే 62 ఇయర్స్. లాస్ట్ ఒక 10 to 15 ఇయర్స్ నుంచి వినిపించడం లేదు అని చెప్పేసి అలానే ఉన్నారు. అండ్ ఏ హీరింగ్ ఎయిడ్ కూడా యూజ్ చేయలేదన్నమాట. సో మనం టెస్ట్ చేసి చూస్తే రైట్ ఇయర్లో వచ్చేసి 92 డెసిబుల్స్ లాస్ వచ్చింది, లెఫ్ట్ ఇయర్లో 105 డెసిబుల్స్ లాస్ వచ్చింది. సో బోత్ ఆర్ ఇన్ ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ అంటాము. సో ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ ఏంటి అంటే కొంచెం గట్టి పెద్ద శబ్దాలు కూడా వినిపించవు అనమాట. సో మనము హీరింగ్ ఎయిడ్స్ ట్రై చేసాము, ఒక 2-3 హీరింగ్ ఎయిడ్స్ పెట్టి చూసాము. సో దాంట్లో ఏది బాగుంది ఏంటి అని మనం టెస్ట్ చేశాక సో మనకు సిగ్నియా హీరింగ్ ఎయిడ్ అనేది చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. ఈవెన్ దో మనం నార్మల్ కన్వర్జేషన్ చేసినా కానీ సార్ వచ్చేసి రెస్పాండ్ అవుతున్నారు అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇలా గ్యాప్ ఎక్కువ అంటే చాలా రోజులు తను హీరింగ్ ఎయిడ్ ఇవ్వకపోవడం వలన ఒకటేసారి హీరింగ్ ఎయిడ్ పెట్టినా కానీ ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు గెట్ అడ్జస్టెడ్ అనమాట. సో దానివల్ల సార్ కొంచెం ఇబ్బంది పడ్డారు. బట్ ఏంటి అంటే మళ్ళీ మనం ఫైన్ ట్యూన్ కోసం మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ రమ్మన్నాము. ఆ ఫైన్ ట్యూన్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో దాని ప్రకారం మళ్ళీ మనం రీప్రోగ్రామింగ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.